పని మీద వచ్చారు? అదే అబే ఏం లేదండి, మా బ్రదరు ఇందులో పనిచేస్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ వాడిని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాం, అంతే. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. ముందు ఇన్ఫార్మ్ చేయండి, ఆయనే బయటికి వస్తాడు. సరే పదరా, పద పద. పద శక్తి, పద వెళ్దాం రా. సినిమా ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేసావా? మూవీస్ చూడడం కామనే, కానీ నీతో కలిసి చూడడం సంథింగ్ స్పెషల్. మూవీ ఎలా ఉందో నాకు అనవసరం. నీతో ఎగ్జైట్ ఫీల్ అయ్యానా, కలిసి ఎంజాయ్ చేశానా అన్నదే ముఖ్యం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ ఎంజాయ్ అలాట్. నువ్వు నాకు బాగా నచ్చావు. నీతో ఇలా కలిసి టైం స్పెండ్ చేయడం నాకు బాగా హ్యాపీగా ఉంది. అవును, ఇది అడగడానికేనా ఇక్కడ దింపేశావు? కాలేజ్ దగ్గర దించకుండా? యాక్చువల్గా నేను ఇక్కడ డ్రాప్ చేయడం నాకు ఇష్టం లేదు. నీతో కలిసి ఇంకా 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 ఎంజాయ్ చేయాలనుంది. అలా అని నేను ఎక్కించుకుని కాలేజ్కి వచ్చానే అనుకో, అక్కడ మధు చూసిందే అనుకో, ఇంటికొచ్చి కంపు కంపు చేస్తుంది, పెద్ద గొడవ చేస్తుంది. అవును, అసలు నాకు తెలియక అడుగుతాను, అది మీ ఇంట్లో ఎందుకుంటుంది? డాక్టర్ గున్నా గారు అది నా కూతురని ఎందుకు చెప్పట్లేదు? అదో పెద్ద స్టోరీ. అదేంటి, ఆయన అలాగే అన్నారు, నువ్వు అలాగే అంటున్నావు. షార్ప్గా షార్ట్ కట్లో చెప్పలేవా? షూర్, దాందే ఉంది. జాగ్రత్త. పూలకుండి పడుతుందనుకున్నావా? నా మీద పడుతుందేమోనని నన్ను రక్షించడానికి యువతలకు లాగావా? నేను పడ్డాను, కానీ అది మాత్రం అక్కడే ఉంది. అయ్యో అయ్యో అయ్యో, అంత రక్తం కారుతుంది. ఏమైంది బాబు? అబ్బే ఏం కాలేదండి, చిన్న దెబ్బ తగిలిందంతే. నాన్న, బ్లడ్ బాగా వస్తుంది, హాస్పిటల్కి వెళ్దామా? చిన్న దెబ్బే కదరా, దీనికోసం హాస్పిటల్ దాకా ఎందుకు? ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. 1 మినిట్, ఇప్పుడే తెస్తాను. అయ్యో, రక్తం అలా కారిపోతుంది, ఏదన్నా పెట్టి తుడిచేయచ్చు కదనే. వద్దొద్దు, తరుణ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ తేవడానికి వెళ్ళాడు కదా, వెయిట్ చేద్దాం. వీడేంటి ఇంకా రావట్లేదు? ఎక్కడ పెట్టారు? తెచ్చావా? డాడీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎవరో ఎక్కడో పెట్టారు, కనిపించడం లేదు. జర్నీ చూస్తూ నిలబడ్డావేంటే, వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. నాన్న, లేట్ చేయొద్దు, పద హాస్పిటల్కి వెళ్దాం, పద. వద్దులేరా, పెద్ద డాక్టర్ని. చిన్న గాయం కోసం కంగారు పడి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళందరూ టెన్షన్ పడతారు. ఏం బాబు, నొప్పిగా ఉందా? గాయం అన్నాక నొప్పి పెట్టకుండా ఉంటుందా అమ్మమ్మ? నాన్నేమో హాస్పిటల్కి రాను అంటున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు?
ఒక్క నిమిషం. తరుణ్, కాళ్ళు పైకి లేపు. కాస్త ఊర్చుకోండి. భయపడితే తను అబద్ధం అంది, ఏదో సాకు అంది. ఇప్పుడు నా బాధ చూసి భరించలేకపోతుంది, ఫీల్ అవుతుంది. ఎంతగా రియాక్ట్ అవుతుంది. తనకు నా మీద లోపల చాలా ప్రేమ ఉంది. అందుకే స్పాట్లో స్పాంటేనియస్గా ఏదో ఒకటి చేయాలని ఐడియా వచ్చింది. ఓకేనా? తగ్గిపోతుందిలేండి. కింద పెట్టు. ఓకేనా? జనరల్గా డాక్టర్లు పేషెంట్లని కాపాడతారు, కానీ పేషెంట్ డాక్టర్ని కాపాడడం అంటే ఇదేనేమో అమ్మా. మనుషుల మధ్య తేడాలున్నా మనసులు మాత్రం ఒక్కటి. ఓకేనా? మా మధ్య డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా ఫీల్ మాత్రం ఒక్కటే. చిన్న గాయానికి ఎంత కంగారు పడుతుంది. లోపల పాజిటివ్ ఒపీనియన్ ఉంది, కానీ బయటపడడానికి ఈగో అడ్డొస్తుంది. నేను పాజిటివ్గా మధు విషయంలో బిహేవ్ చేయలేదని కాస్త బాధపడింది, కానీ నా బాధ చూసి చలించిపోయింది.